చదువు ఒకటే కాదు, ఆటలు కూడా పిల్లలకు ఉపయోగపడతాయి అని నమ్మే వాళ్ళకి. ఉపయోగపడడం అంటే హెల్త్ కోసం, ఫిట్నెస్ కోసం కాదండి, కెరీర్ కోసం. చదువుకున్నాడు మహా అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, లేకపోతే ఇంకో స్థాయి అవుతాడు, కానీ గొప్ప పేరు అయితే తీసుకురాడు కదా. అదే స్పోర్ట్స్ మ్యాన్ గొప్ప పేరు తీసుకొస్తాడు. ఈ తరానికే కాదు, కుటుంబంలో అన్ని తరాలకి, ఆ ఊరికి, ఆ రాష్ట్రానికి, ఒక్కోసారి దేశానికి కూడా పేరు తెచ్చేస్తాడు కదండి. ఆ స్పోర్ట్స్ మ్యాన్కి అంత క్రేజ్ ఉంది. ఎస్, మావాడికి కూడా అంత అంత ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఉంది, నేను పిల్లాడికి సపోర్ట్ చేయగలను అనుకునే తల్లిదండ్రులకి, నాకు ఇంట్రెస్ట్ ఉంది స్పోర్ట్స్ మీద అనుకునే పిల్లలకి ఇక్కడ మంచి అవకాశం వచ్చిందండి. 8-9 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి తెలంగాణలో. ఇంతకుముందు ఆంధ్రాలో చెప్పాను, వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ అని ఉంది, ఎవరెవరికో చెప్పాను, ఎలాగో కూడా చెప్పేశాను కదా. అప్పుడే అడిగారండి, తెలంగాణలో లేదా ఈ అవకాశం అని. ఉందండి, తెలంగాణలో 3 స్కూల్స్ ఉన్నాయండి. 3, హక్కింపేట ఒకటి, కరీంనగర్ ఒకటి, ఆదిలాబాద్లో ఒకటి ఉన్నాయి. ఆడపిల్లలకు ఒక 20 సీట్లు, మగపిల్లలకు ఒక 20 సీట్లు, అంటే మొత్తం మీద 120 సీట్ల పైనే ఉన్నాయి. తక్కువ సీట్లు కదా అని చెప్పి ఆలోచించొద్దు. అందరూ దీనికోసం వెళ్ళరు, ఎగబడరు, అది గుర్తుంచుకోండి. కానీ అందరూ కూడా సెలెక్ట్ కారండి. పిల్లాడికి ఆ తత్వం ఉండాలి, శరీరానికి ఆ తత్వం ఉండాలి, ఆ ఫిట్నెస్ ఉండాలి. అంటే స్టాండింగ్ జంప్ దగ్గర నుంచి షటిల్ రన్ అని, 600 మీటర్ రన్ అని, ఇలాంటి కొన్ని టెస్టులు ఉంటాయండి. ఇక్కడ ఇస్తున్నాను అవన్నీ కూడా. అవి పెడతారు. పెట్టడం అంటే డైరెక్ట్గా స్టేట్ లెవెల్లో పెట్టరు, ముందు మండల్ లెవెల్లో పెడతారు. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని జిల్లా, అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని స్టేట్కి తీసుకెళ్ళి అక్కడ అడ్మిషన్ ఇస్తారు. చదువు ఉండదేమో అని భయపడతారు కొంతమంది. ఫస్ట్ క్లాస్ అయిన చదువు ఉంటుందండి, ఆ ఇబ్బంది ఏమీ లేదు. మనవాడు ఏదో మూలిగి ముక్కినా కానీ ఇక్కడ 400-500 మార్కులే వస్తాయి 10th క్లాస్లో. ఇంటర్ కూడా అంతే కదా, 900 వస్తాయి. అక్కడ కూడా అంతే వస్తాయండి, చాలామందికి వస్తున్నాయి కూడా. సో భయపడక్కర్లేదు ఇక. కానీ పిల్లాడు అంటారా, మామూలుగా కాదు, జమ్ అంటే జమ్ లాగా తయారైపోతాడు అన్నట్టు. ఇక ఖర్చు అంటారా, ఆల్మోస్ట్ అలా ఏమీ లేనట్టే, ఫ్రీ కదండి, గవర్నమెంట్ కదా. కాకపోతే ఖర్చు కంటే కూడా ఇంకొకటి అవసరం ఇక్కడ, మైండ్ సెట్ ఇష్యూ. తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఆ మైండ్ సెట్ ఉండాలండి. పిల్లాడు స్పోర్ట్స్లో పైకి వస్తాడు అని మీకు అనిపించాలి, పిల్లాడికి ఇంట్రెస్ట్ ఉండాలి. మరి చాలా కాలం మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మోరల్గా సపోర్ట్ చేయాలి, సైకలాజికల్గా చేయాలి, ఫైనాన్షియల్గా చేయాలి, ఫిజికల్గా చేయాలి. కొన్ని త్యాగాలు అయితే ఉంటాయి. అలాంటి తల్లిదండ్రులకి ఇది బాగుంటుంది. సో మరి ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులకు అవగాహన వచ్చింది, స్పోర్ట్స్ మీద మంచిగానే ఆలోచిస్తున్నారు, కానీ సమాచారం లేక ఇబ్బంది పడుతున్నారు. సో మరి ఆ 8, 9, 10 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకి షేర్ చేయండి దయచేసి. ఇదంతా జెన్యూన్ సమాచారమే, నేను కూడా పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసుకొని ఇస్తాను కాబట్టి చేయండి. ఇంకా అప్లై చేయటం అంటారా, ఇక్కడ ఒక పోర్టల్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసేయండి. ఇంకా కొద్దిగా టైం ఇచ్చారు, ఇబ్బంది లేదు. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఫాలో అవ్వడం మర్చిపోతున్నారు చాలామంది. ఇలాంటి మంచి కంటెంట్ రావాలంటే ఎవరో పంపాల్సిన అవసరం ఏముంది, మీ దగ్గరే ఉంటుంది, మీరే పంపొచ్చు కదా. షేర్ చేయండి. మరి అన్ని డౌట్స్ అన్నీ కామెంట్లో పెట్టండి, మళ్ళీ చేస్తాను ఇంకో